నాకు ఒక పెద్ద ఆయన చెప్పింది అధ్యక్ష, నిన్న అసెంబ్లీ నుంచి బయటకు పోగానే, తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. సందర్భం వచ్చినప్పుడల్లా కొవ్వొత్తులాగా కరిగిపోతూ కాంగ్రెస్ పార్టీ స్వపక్షంలోనే విపక్షంలాగా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టి విజయ తీరాలకు చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా మంది పెద్దలు సగర్వంగా ఇవాళ ప్రకటిస్తారు అధ్యక్ష. సకల జనుల సమ్మె అయిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి విరామం వస్తుందన్నటువంటి సందర్భంలో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి జీవం పోసిండు అనేటువంటిది కూడా మా జిల్లా ప్రజలు గర్వంగా చెప్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అధికార పక్షం నుండి మా పొన్నం ప్రభాకర్ అన్న, వివేక్ అన్న, మా రాజగోపాల్ అన్న పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణను తీసుకొచ్చారు. మా అమ్మ సోనియమ్మ వీళ్ళ బాధను, వీళ్ళ కష్టాల్ని, వీళ్ళ కన్నీళ్లను చూసిన తర్వాత తెలంగాణ ఇస్తున్నాను, తెలంగాణను మీరు దేశంలో ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుకోండి అని చెప్పేస్తే ఏం చేసిరు అధ్యక్ష? వీళ్ళు గడిచిన 10 సంవత్సరాల్లో ఏం చేసిరు అధ్యక్ష? నిన్ననే నేను ఒక పేపర్లో చూసిన అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి లెక్కల ప్రకారం హైదరాబాద్లో 1000 మంది చేతుల్లో 20 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పోగై ఉన్నాయని చెప్పేసి లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. 20 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సంపద ఒక 1000 మంది చేతుల్లో ఉందని చెప్పేసి లెక్కలు చూసిన అధ్యక్ష. ఆ 1000 మంది ఎవరు అధ్యక్ష? గడిచిన 10 సంవత్సరాల్లో పాలనలో ఉన్నటువంటి వివిధ స్థాయి లీడర్లు కాదా అధ్యక్ష? ఇది తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తలేదా అధ్యక్ష? ఇంత విధ్వంసం చేసి, ఇంత విధ్వంసాన్ని సృష్టించి ఈరోజు మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని, మా మంత్రుల్ని రకరకాలుగా మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా నాశనమైందని చెప్పేసి చెప్తున్నా అధ్యక్ష. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా అధ్యక్ష, హైదరాబాదులో 15 లక్షల సంబంధించినటువంటి ఇండ్లు కట్టి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. ఈ 15 లక్షల ఇండ్లకు పర్మిషన్లు ఇచ్చింది కొన్ని రియల్ ఎస్టేట్, కొన్ని బిల్డర్స్, వాసవి కావచ్చు, ఇంకా అనేక రకాల వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్లకు అడ్డగోలుగా కమిషన్ల కోసం పర్మిషన్లు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీపించినటువంటి క్రమాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇట్లనే చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు మేమే పరిపాలిస్తాం, 20 సంవత్సరాలు మేమే అని చెప్పేసి పదే పదే గత పాలకులు, గత ప్రభుత్వంలో మాట్లాడినటువంటి సందర్భం ఉంది అధ్యక్ష. వీళ్ళు చేసినటువంటి స్కీములు, వీళ్ళు తీసుకొచ్చినటువంటి గతంలో తీసుకొచ్చినటువంటి స్కీములు ఓట్ బ్యాంక్ రాజకీయాలకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి స్కీమ్లు తీసుకొచ్చారు తప్ప తెలంగాణ దశ మార్చేటువంటి ఒక్క స్కీమ్ను కూడా తీసుకురాలేదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తంగా దక్షిణ